నేనైతే ఎప్పుడైనా మనం బిజినెస్ స్టార్ట్ చేసే ముందు తక్కువ క్వాంటిటీ తెచ్చుకోమని స్టార్టింగ్ నుంచి చెప్తున్నానండి. సో నేను కూడా ఫస్ట్ అలాగే తక్కువ క్వాంటిటీ తెచ్చుకుంటూ వచ్చానన్నమాట. సో మీకు ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను చూడండి. హలో అండి, వెల్కమ్ టు రాణి తెలుగు ఛానల్. దిస్ ఈజ్ రేవతి. ఫ్రెండ్స్, నాకైతే చాలా కమెంట్స్ వచ్చాయండి. సో దాంట్లో వచ్చేసి నాకు మెయిన్గా చెప్పింది ఏంటంటే, అక్క మనం స్టాక్ తెచ్చుకున్న దాని మీద ఎంఆర్పి మీద చూసుకోవాలా, లేకపోతే ఇలా మనం షీట్ మీద చూసుకోవాలా ప్రాఫిట్, లేదంటే మనం సేల్ చేసిన దాని మీద చూసుకోవాలా, ఏ విధంగా మనం ఇది ప్రాఫిట్ అనేది చూసుకోవాలి అనేది నాకు క్లియర్గా ఒక వీడియో అయితే చేయమని చెప్పారండి. సో వాళ్ళ కోసం అయితే ఈరోజు వీడియో చేస్తున్నాను. నేనైతే ఫస్ట్ స్టార్టింగ్ తెచ్చుకున్న స్టాక్ మీద ఎంతెంత క్వాంటిటీ, ఎన్ని షీట్స్ అయినాయి, ఎంత ఎంఆర్పి అయింది, అలాగే కవర్స్కి ఎంత అయింది, అట్టలకి ఎంత అయింది, ఇలా టోటల్గా కూడా ప్రతిదీ రాశానండి. అలా మనం ప్రతి ఒక్క ఐటెం మీద ఎంత ఎంఆర్పి అయింది, అలాగే ఎన్ని షీట్స్ అయినాయి, ఎంత అమౌంట్ వచ్చింది, ఇలా ప్రతి కూడా క్లియర్గా ప్రతిదీ చెప్తానండి ఈ వీడియోలో. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూడండి. ఫ్రెండ్స్, అలాగైతే ఎవరైతే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ ఆల్ ప్రెస్ చేయండి. మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి. సో ఇప్పుడైతే మనం మ్యాటర్లోకి వెళ్ళిపోదామండి. సో మీకు చెప్పాను కదా, ఒక్కొక్క ఐటెంలో మనకి ఎంత ఎంఆర్పి పడింది, అలాగే ఎన్ని షీట్స్ అయినాయి, మనం ఎంతకి సేల్ చేస్తున్నాం, అలాగే మనం పెట్టిన ప్రైస్ ఎంత, వారికి దీనికి డిఫరెన్స్ ఎంత, అమౌంట్ని మనం ఎలా క్యాలిక్యులేషన్ చేసుకోవాలి అనేది మీకు క్లియర్గా రాసి చూపిస్తానండి. ఆల్రెడీ కూడా నేను రాశాను, మీకు క్లియర్గా మరొకసారి కూడా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, నేనైతే ఎప్పుడైనా మనం బిజినెస్ స్టార్ట్ చేసే ముందు తక్కువ క్వాంటిటీ తెచ్చుకోమని స్టార్టింగ్ నుంచి చెప్తున్నానండి. సో నేను కూడా ఫస్ట్ అలాగే తక్కువ క్వాంటిటీ తెచ్చుకుంటూ వచ్చానమాట. సో మీకు ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను చూడండి. ఇక్కడ నేను ధనియాలు 500 గ్రామ్స్ తీసుకున్నాను, అలాగే 55 ఎంఆర్పి, అలాగే ఇడ్లీ సోడా 1 kg 60 రూపీస్, ఉద్దిపప్పు 500 గ్రామ్స్ 50 రూపీస్, మెంతులు 500 గ్రామ్స్ 45, ఆవాలు వచ్చేసి 500 గ్రామ్స్ 50, లవంగాలు వచ్చి 250 గ్రామ్స్ 325, అండ్ మిరియాలు 250 గ్రామ్స్ వచ్చేసి 180, అండ్ నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర 250 గ్రామ్స్ 100 రూపీస్ అండి, అలాగే యాలకులు 100 గ్రామ్స్ 200, పట్టా వచ్చి 100 గ్రామ్స్ 40, బిర్యానీ ఆకు మనకి 250 గ్రామ్స్ వచ్చేసి 50 రూపీస్ అండి. సో మనకు వచ్చేసి ఈ 11 ఐటమ్స్కి మనకి టోటల్ ప్రైస్ మనం పెట్టింది 1155 రూపాయలు అయితే మనం ఈ స్టాక్ అయితే పెట్టామండి. సో ఇప్పుడు ఈచ్ వన్ ఇప్పుడు మనకి క్లియర్గా అర్థమైంది ఈ స్టాక్ ఎంత అమౌంట్ పెట్టాము అనేది. ఇప్పుడు మనం ధనియాలకి ఎంత పెట్టాము, 55 రూపీస్. అంటే ఈ 55 రూపీస్కి ఎన్ని షీట్స్ అయినాయి, ఎంత అమౌంట్ వచ్చింది, మనకి ఎంత ప్రాఫిట్ వచ్చింది అనేది మీకు ప్రతిదీ కూడా ఈచ్ వన్ కూడా మీకు క్లియర్గా రాసి చూపిస్తున్నానండి. చూడండి, ప్రతిసారి నాకు కామెంట్స్ పెడుతున్నారు, అక్క షీట్స్కి ఎంత వస్తున్నాయి, అలాగే మేము పెట్టిన గ్రామ్స్కి సేమ్ అమౌంట్ వస్తుందా, ప్రాఫిట్ వస్తుందా రాదా, లాస్ అవుతాము అనేసి చాలా మందికి డౌట్స్ ఉన్నాయండి. సో ఈ వీడియోలో ఏంటంటే మేము షీట్స్ కింద ఎంత వస్తుంది, అలాగే మనం పెట్టిన టోటల్ అమౌంట్ మీద ఎంత ప్రాఫిట్ వస్తుంది, అండ్ టోటల్గా ఈ బిజినెస్ మీద మనకి ప్రాఫిట్ వస్తుందా లేదా అనేది ఇప్పుడు మీకు క్లియర్గా రాసి చూపించానండి. ఖచ్చితంగా మీరు ఇదే స్టాక్కి ఇదే అమౌంట్ తెచ్చుకుని మీకు కూడా ఖచ్చితంగా ఎన్ని షీట్స్ అవుతాయి, అండ్ కూడా మీరు కూడా సేల్ చేస్తే మీకు చూపించినంత అమౌంటే మీకు ఖచ్చితంగా ప్రాఫిట్ అయితే ఉంటుందండి. ఇప్పుడు వచ్చేసి మీకు చెప్పాను కదండి, ధనియాలు వచ్చి 500 గ్రామ్స్ 55 రూపీస్, నాకు వచ్చేసి టోటల్గా 8 షీట్స్ అయినాయండి. అంటే మనం ఒక షీట్లో వచ్చేసి 11 పీసెస్ అనేది ప్యాక్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇలాగనమాట, ఇలా మనం 11 షీట్స్ అనేది ప్యాక్ చేస్తాము. ఒక షాప్కి ఇచ్చేటప్పుడు ఈ విధంగా ఇస్తామన్నమాట. సో వాళ్ళకి వచ్చేసి 55 రూపీస్ పడుతుందండి. అంటే వాళ్ళు అమ్ముకుంటే మనం ఎంత వేస్తాము అంటే 35 రూపీస్ అనమాట. యాక్చువల్ నేను స్టార్ట్ చేసేటప్పుడు కూడా నేను 35 వేసానండి. మాకు కొంచెం బల్క్లో రావడం వల్ల నేను 30 రూపీస్ ఇచ్చాను, కానీ మ్యాక్సిమం అయితే 35 కూడా వెళ్తుందండి. సో ఈ విధంగా చేసుకున్నాం. మనకి 8 షీట్స్కి అయితే 280 రూపీస్ అయితే అమౌంట్ అయ్యిందండి. మనం ధనియాలకి 55 రూపీస్ పెట్టాము. సో మనం పెట్టిన అమౌంట్ తీసేసినా కానీ మనకి 225 రూపీస్ అనేది ప్రాఫిట్ అయితే ఈజీగా కనిపించిందండి ధనియాల్లో. అలాగే ఇడ్లీ సోడా కూడా 1 kgలో 60 రూపీస్, నాకైన వచ్చేసి 5 షీట్స్ అండి. 5 × 35 175 రూపీస్ అయ్యింది. అలాగే నాకు 1 kgకి 60 రూపీస్, నాకు మిగిలిన అమౌంట్ వచ్చేసి ప్రాఫిట్ వచ్చి 115 రూపీస్ అండి. అలాగే ఉద్దిపప్పు 500 గ్రామ్స్ వచ్చి
50 రూపీస్. నాకు వచ్చిన షీట్స్ వచ్చి 4. నాకు టోటల్ అమౌంట్ వచ్చేసి 140. నేను పెట్టిన అమౌంట్ 50. సో నాకైతే ప్రాఫిట్ అయితే 90 రూపీస్ అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెంతులు. సో మనకి మెంతులు కూడా 500 గ్రామ్స్ 45 రూపీస్. 4 షీట్లు అయినాయని 140. నేను పెట్టిన అమౌంట్ తీసేస్తే నాకు వచ్చింది 95 రూపీస్. ఆవాలు వచ్చి 500 గ్రామ్స్, ఎంఆర్పి వచ్చి 50 రూపీస్ అండి. 6 షీట్స్ అయితే అయినాయి, 35 రూపీస్ ఎంఆర్పి. సో నాకు 210 అమౌంట్ వచ్చింది. సో నేను తెచ్చిన అమౌంట్ తీస్తే నాకు 160 రూపీస్ అయితే ప్రాఫిట్ వచ్చిందండి. అండ్ లవంగాలు వచ్చి 250 గ్రామ్స్ 325. నాకైతే 8 షీట్స్ అయినాయండి. ఇక్కడ వచ్చేసి నాకు 280 అయింది. సో నాకు పెట్టిన అమౌంట్లో నాకైతే ఇంకా 45 రూపీస్ అయితే కొంచెం లాస్ వచ్చిందండి. ఎందుకంటే మనకి లవంగాలు అనేది రేట్ ఎక్కువ. సో మనకు అంతే క్వాంటిటీ వేసినా కానీ మనకి లవంగాలలో ఒకటి మాత్రమే మనకి కొంచెం లాస్ వస్తుంది. మరీ అంత ఎక్కువ అమౌంట్ రాదు, జస్ట్ 40 to 50 రూపీస్ మాత్రమే లాస్ అనేది వస్తుందండి. అండ్ మిరియాలు వచ్చేసి 250 గ్రామ్స్ 180 అండి. సో నాకు వచ్చేసి 4 షీట్స్ అయినాయి. నాకు వచ్చి 140. ఇంకా 40 రూపీస్ మైనస్ ఎలా అయిందంటే నేను కొంచెం క్వాంటిటీ అనేది కొంచెం ఎక్కువ కొన్ని దాంట్లో ఎక్కువైనాయండి. సో అందుకోసమని. సో వచ్చేసి జీలకర్ర మనకి 250 గ్రామ్స్కి వచ్చేసి నాకు 10 షీట్స్ అయితే అయినాయండి. సో నేనైతే పెట్టిన అమౌంట్ వచ్చేసి 100 రూపీస్. నాకైతే 250 రూపీస్ అయితే ప్రాఫిట్ వచ్చింది. అండ్ అలాగే యాలకులు 100 గ్రాములు వచ్చేసి 200. నాకైతే 15 షీట్స్ అయినాయి. సో నాకైతే 35 రూపీస్ కాబట్టి 525 రూపీస్ అయింది టోటల్ అమౌంట్. 200 రూపీస్ తీసేసినా కానీ నాకు 325 రూపీస్ అయితే లాభం ఉందండి. అలాగే పట్ట 40 రూపీస్ అండి 100 గ్రామ్స్. నాకు వచ్చేసి 3 షీట్స్ అయినాయి. నాకు వచ్చేసి 105 రూపీస్ అయింది. 40 రూపీస్ తీసేసినా కానీ నాకు 65 రూపీస్ అయితే లాభం ఉందండి. అండ్ లాస్ట్ వచ్చేసి బిర్యానీ ఆకు 250 గ్రామ్స్ అండి 50 రూపీస్ అయింది. నాకైతే 10 షీట్స్ అయినాయి, 35 రూపీస్ ఎంఆర్పి, 350 రూపీస్ అయిందండి. నాకు పెట్టిన అమౌంట్ 50. సో 300. సో మనం పెట్టిన ఈ 11 అమౌంట్స్ అయితే మీకు క్లియర్గా అయితే రాశానండి. ఇప్పుడు మీ టోటల్ మీకు ఎన్నెన్ని షీట్స్ అయినాయి అనేది కూడా ఇక్కడ రాశాను చూడండి. ధనియాలు 8 షీట్స్, ఇడ్లీ 5, అలాగే ఉద్దిపప్పు 5, ఇలా టోటల్గా ఎన్నెన్ని షీట్స్ అయినాయి మీకు ఇక్కడ టోటల్గా రాశానండి. సో ఈ టోటల్ షీట్స్ వచ్చి నాకు టోటల్గా 77 షీట్స్ అయినాయండి. సో ఈ టోటల్గా 77 షీట్స్కి వచ్చేసి మనం ఈచ్ 35 రూపీస్ వేసుకున్నా మనకి 2695 రూపీస్ అయితే అయ్యిందండి. ఈ విధంగా అంటే అట్టల కింద లెక్క వేసుకున్నా. అండ్ అలా కాకుండా మనకి వచ్చిన అమౌంట్ అన్నింటినీ కూడా మనము టోటల్ చేసుకుంటే కూడా మనకి కూడా సేమ్ అమౌంట్ అనేది వస్తుందండి. సో ఇలా కౌంట్ చేసుకున్న ఇదే అమౌంట్ వస్తుంది, అండ్ ఇలా కౌంట్ చేసుకున్నా కూడా ఇలాగే వస్తుందండి. అండ్ ఇక్కడ చూసారంటే మనం పెట్టింది వచ్చేసి మన పెట్టుబడి 1155. అలాగే కవర్స్కి పెట్రోల్కి కూడా 500 వేసానండి. అండ్ అట్టలకు వచ్చేసి 200. మొత్తం అమౌంట్ వచ్చేసి 1855 రూపాయలు అండి. సో మనకి వచ్చిన టోటల్ అమౌంట్లకి మనం ఈ అమౌంట్ తీసేస్తే మనకి ఈ 77 షీట్స్కి అయితే చెప్పాను కదండి 2695 రూపీస్ అయితే వచ్చింది. అలాగే మనకి అట్టలకి, షీట్స్కి, కవర్స్కి అన్ని పోను, పెట్రోల్కి అన్ని పోను మనకి 1855 రూపాయలు మైనస్ చేసినాం. మనకైతే 840 రూపీస్ అయితే ప్రాఫిట్ అయితే ఉంటుందండి. అంటే మనం పెట్టిన పెట్టుబడి పోను మనకి మ్యాక్సిమం 840 నుంచి 1000 రూపీస్ అయితే ఖచ్చితంగా లాభం ఉంటుందండి. మనం పెట్టుబడి మనకి వస్తుంది, అలాగే మనకి ఎక్స్ట్రా ప్రాఫిట్ అయితే ఖచ్చితంగా ఉంటుందండి. ఇది మనం ఎక్కువ అమౌంట్ తీసుకుంటే ఎక్కువ ప్రాఫిట్ ఉంటుంది. నేను తీసుకుని వచ్చి ఎగ్జాక్ట్గా 1200 వరకు తీసుకున్నాను. సో అందుకోసం మనకి తక్కువ ప్రాఫిట్ అయితే ఉందండి. సో ఈ విధంగా అయితే మనకి అట్టలకి, షీట్స్కి అయితే ఇంత క్లియర్గా అమౌంట్ అవుతుందండి. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇప్పుడైతే మీకు క్లియర్గా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మనం డైలీ అట్లీస్ట్ ఒక 77 ఖచ్చితంగా సేల్ చేసుకుంటే మనం పెట్టిన పెట్టుబడి కవర్స్కి కానీ అండ్ పెట్రోల్కి అన్ని పోను మనకైతే ఖచ్చితంగా 800 నుంచి 1000 రూపీస్ అయితే ప్రాఫిట్ అయితే ఖచ్చితంగా ఉంటుందండి. ఎటు ఇబ్బంది లేదు అండ్ లాస్ అవుతుందని అస్సలు లేదండి. సో అయితే కాన్ఫిడెంట్గా చెప్తాను. అట్లీస్ట్ మనం ఒక 77 షీట్స్ అయితే డైలీ అమ్మడానికి ఖచ్చితంగా ట్రై చేయండి. ఒక మంచి ప్రాఫిట్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ వస్తే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకొకటి ఏంటంటే మనం ప్యాకింగ్ చేసేదే కాదండి, మెయిన్ వచ్చేసి మార్కెటింగ్. సో మార్కెటింగ్ అనేది బాగా చేసుకోవాలి. ముందుగా మన షాప్స్కి మాట్లాడుకొని అలా ఇచ్చుకుంటూ మళ్ళీ రోజు 2 ఒక్కొక్క షాప్స్ని ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తే మన సేల్ అనేది ఎక్కువ అవుతుంది, అలాగే మంచి ప్రాఫిట్ అయితే వస్తుందండి. ఫ్రెండ్స్ మీకైతే చాలా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్స్ వస్తే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ కూడా ఏంటంటే చాలా మంది వీడియోస్ని అయితే చూసి అలాగే వెళ్ళిపోతున్నారండి. సో ఫ్రెండ్స్ మీకైతే ఈ వీడియోస్ అయితే చాలా అన్ని కూడా యూస్ఫుల్ అవుతాయి. సో ముందుగా వచ్చేసి రాజారాణి తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మేము పెట్టే వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి,
సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.